కర్ణాటక ధర్మస్థలలో నిజాలు నిగ్గుతేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. తవ్వే కొద్ది మృతదేహాల అవశేషాలు లభ్యమవుతున్నాయి. ఇందుకే ధర్మస్థలలో పదుల సంఖ్యలో మహిళలు హత్యకు గురయ్యారా? దొరుకుతున్నవి మృతులకు సంబంధించిన వారి ఆనవాళ్లేనా? ఈ కేసులో ఇంతవరకు అధికారులు సాధించిన పురోగతి ఏంటి? 25 ఏళ్ల క్రితం ప్రారంభమైన మహిళలు, బాలికల హత్యలు పుష్కర కాలం కొనసాగాయి. తమ వాళ్లు అదృశ్యమయ్యారంటూ అప్పట్లో బాధిత కుటుంబాలు ఫిర్యాదు చేస్తే పట్టించుకున్న నాదుడే లేకపోయాడు. కానీ గతంలో అక్కడ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన భీమా అకస్మాత్తుగా పోలీసుల ఎదుట ప్రత్యక్షమయ్యాడు. 100కు పైగా మృతదేహాలను తానే పూడ్చిపెట్టారని తెలిపారు. మృతుల్లో చాలా మంది శరీరాలపై గాయాలు ఉన్నాయన్నాడు. వాళ్లు అత్యాచారాలకు గురైనట్టుగా అనుమానించాడు. మహిళల మృతికి బాధ్యులు ఎవరో తనకు తెలుసని వాళ్లను కఠినంగా శిక్షించాల్సిందే అన్నాడు. భీమా చెప్పిన విషయాలతో ఒక్కసారిగా కలకలం రేగింది. కర్ణాటకలోని ధర్మస్థలలో ఏం జరుగుతోందోనని చర్చ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. ధర్మస్థల చుట్టుపక్కల మహిళలు అదృశ్యం కావడం కొత్త కాదు. కొన్ని దశాబ్దాలుగా అక్కడ వాళ్లకు ఆ విషయం తెలుసు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోరు. భీమా చెప్పినప్పుడు కూడా పోలీసులు, ప్రభుత్వం ఈ విషయాన్ని తేలికగా తీసుకున్నాయి. అయితే మహిళల హత్యలపై దర్యాప్తు చేసి దోషుల్ని శిక్షించాలంటూ భీమా కోర్టులో వాంగ్మూలమిచ్చాడు. భీమా ప్రాణాలకు తెగించి ముందుకు రావడంతో నిజాలు నిగ్గు తేల్చాలని స్పష్టం చేసింది న్యాయస్థానం. కోర్టు ఆదేశాలతో ఆ మేరకు దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది. జూలై 19న 4 ఐపీఎస్ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ధర్మస్థల హత్యలపై దర్యాప్తు ప్రారంభించిన సిట్ 10 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న మాజీ పారిశుద్ధ్య కార్మికుడు భీమా నుంచి పూర్తి వివరాలను సేకరించింది. ధర్మస్థల శ్రీక్షేత్రకు సమీపంలోని అటవీ ప్రాంతంలో కొన్ని మృతదేహాలను పూడ్చిపెట్టినట్టుగా అతను చెప్పాడు. దీంతో నేత్రావతి నది స్నానఘట్టానికి అవతలి వైపు ఉన్న ప్రాంతం నుంచి దర్యాప్తు ప్రారంభించారు. ఆయా ప్రాంతాలకు భీమాను తీసుకెళ్లారు. దీంతో మృతదేహాలు ఎక్కడెక్కడ పూడ్చిపెట్టాడో అతను చూపించాడు. దీంతో ఆయా ప్రాంతాల్లో తవ్వకాలు ప్రారంభించారు అధికారులు. మొత్తం 13 ప్రాంతాల్లో మృతదేహాలను పాతిపెట్టినట్లుగా తెలిపాడు కార్మికుడు భీమా. దీంతో ఆయా ప్రాంతాలకు అతన్ని తీసుకెళ్లి ముందుగా మార్కింగ్ చేశారు. భారీ భద్రత మధ్య కూలీలను పెట్టి తవ్విస్తున్నారు. మొదటి రోజు గడిచిపోయింది, ఏమీ దొరకలేదు. రెండో రోజు తవ్వకాల్లో కూడా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మూడో రోజు గడిచేసరికి 5 చోట్ల తవ్వకాలు ముగిశాయి. కానీ కేసులో ఎలాంటి పురోగతి లేదు. దీంతో భీమా చెప్పినవన్నీ కట్టుకదలినా శరీరాలపై గాయాల గల మహిళల మృతదేహాలను పూడ్చిపెట్టడం కల్పితమేనా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ సరిగ్గా ఇక్కడే ఈ కేసు కీలక మలుపు తిరిగింది. 6వ స్థలంలో తవ్వకాలు జరిపినప్పుడు మానవ అవశేషాలు దొరికాయి. ఈ కేసులో ఇదే తొలి ఆధారం. దీంతో అక్కడ దొరికిన ఆనవాళ్లను జాగ్రత్తగా సేకరించింది ఫోరెన్సిక్ బృందం. తర్వాత వాటిని ల్యాబ్కు పంపించింది. 6వ ప్రదేశంలో దొరికినవి మనుషులకు చెందిన ఎముకలుగా భావిస్తున్నారు. మొత్తం 15 ఎముకల్ని సేకరించింది ఫోరెన్సిక్ బృందం. అలాగే కొన్ని లోదుస్తులు కూడా లభ్యమయ్యాయి. అవి 2 మహిళలకు చెందినవిగా దర్యాప్తు బృందం ప్రాథమికంగా అంచనా వేసింది. ల్యాబ్లో పరీక్షించిన తర్వాతే వాటి గురించి వివరాలు తెలుస్తాయంటున్నారు సిట్ అధికారులు. ధర్మస్థలలో దారుణాలు జరిగాయని, మహిళలు, బాలికలు దారుణ హత్యకు గురయ్యారని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. స్థానికులు మాత్రం అందులో కొత్త ఉందని ప్రశ్నిస్తున్నారు. దశాబ్దాలుగా తాము పోరాటం చేస్తున్నా ఈ విషయాన్ని పట్టించుకునే నాథుడే లేడంటున్నారు. ఇంట్లోని అమ్మాయి కనిపించకుండా పోయింది. మహిళ మాయమయ్యింది. ముందుగా బంధువుల ఇళ్లలో వాకప్ చేస్తారు. మహిళలైతే కుటుంబ కలహాలు, బాలికలైతే పరీక్ష తప్పడం వంటి కారణాలు ఉంటే ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయి ఆత్మహత్య చేసుకున్నారేమో అనుకుంటారు. కానీ అలాంటిదేం లేని వాళ్లు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్న వాళ్లు, ప్రతి విషయంలో ఎంతో బాధ్యతగా వ్యవహరించే వాళ్లు కనిపించకుండా పోయారంటే ఏమనుకోవాలి? ముందుగా తెలిసిన వాళ్ళందరినీ అడుగుతారు. వాళ్ళింటికి వచ్చిపోయే మార్గాల్లో ఆరా తీస్తారు. అస్వస్థతకు గురయ్యారా? రోడ్డు ప్రమాదంలో ఏమైనా గాయపడ్డారా? ఇలా మదిలో అనేక సందేహాలు వ్యక్తమవుతుంటాయి. వాటిని నివృత్తి చేసుకునేలా గాలింపు కొనసాగిస్తారు. ఆఖరికి వాళ్లను ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే సందేహం కూడా కలుగుతుంది. దీంతో ఆ ప్రాంతాల్లో కనిపించిన ప్రతి ఒక్కరిని వాకప్ చేస్తారు. ఫలానా ఆనవాళ్ల గల మహిళ లేదా అమ్మాయి కనిపించిందా అని అడుగుతారు. అప్పటికి జాడ తెలియకపోతే పోలీసులను ఆశ్రయిస్తారు. అదే చివరిది. అక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్లడానికి ఉండదు. కానీ ఆపద్బాంధవుల్లా పనిచేయాల్సిన పోలీసులు పట్టించుకోకపోతే ఎవరైనా ఏం చేయగలరు? ధర్మస్థల, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇంతకాలం అదే జరుగుతూ వస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తి కనిపించకుండా పోయాడని ఫిర్యాదు అందితే వయస్సు, పొడవు, పుట్టుమచ్చలు వంటి వివరాలు తెలుసుకుని గాలింపు ప్రారంభిస్తారు పోలీసులు. కానీ మహిళ గాని, బాలిక గాని కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుంటే మాత్రం మన పోలీసుల తీరు చాలా భిన్నంగా ఉంటుంది.
అమ్మాయి అయితే బాయ్ ఫ్రెండ్తో వెళ్లి ఉంటుందని ఎగతాళి చేస్తారు. మహిళ అయితే ఎవరితోనో పరారైనట్టుంది అంటూ బాధిత కుటుంబాలను ఇబ్బంది పెట్టేలా మాట్లాడతారు. బాధిత కుటుంబాలు మనసు నొచ్చుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంటే చూసి ఆనందించే పోలీసులు కూడా ఉన్నారు. ఇలాంటి విషయాల్లో ఈ ప్రాంతం ఆ ప్రాంతమని లేదు. మన దేశమంతటా దాదాపు ఇలాగే ఉంటుంది పోలీసుల శైలి. చివరికి బాధిత కుటుంబాలు ఏ రాజకీయ నాయకుడితోనో లేక తమకు తెలిసిన ఉన్నతాధికారుల ద్వారానో ఒత్తిడి తెస్తే మహిళలు, యువతుల అదృశ్యంపై ఎఫ్ఐఆర్ రాస్తారు. ధర్మస్థల విషయానికి వస్తే పోలీసుల తీరు మరీ దారుణంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. తమ ప్రాంతంలో మహిళ గాని, యువతి గాని కనిపించకుండా పోయారంటే వాళ్ళిక ఎప్పటికీ తిరిగిరారు అంటున్నారు. దుండగులు చంపి పాతిపెట్టేసినా పోలీసులు తమకు పట్టనట్టు వ్యవహరిస్తారని చెబుతున్నారు. ఆడవాళ్ల మిస్సింగ్ కేసులో బాధిత కుటుంబాల కళ్లల్లో నీళ్లు ఎండిపోవాలి గాని పోలీసుల వైపు నుంచి కనీస ప్రయత్నం ఏమీ ఉండదంటున్నారు. ధర్మస్థలలో 100 మందికి పైగా మహిళలు హత్యకు గురయ్యారని మాజీ పారిశుద్ధ్య కార్మికుడు భీమా చెబుతుంటే దేశమంతా నివ్వెరపోయిందే. మన దేశంలోని ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక కేంద్రంలో మహిళలు దారుణ హత్యకు గురయ్యారంటూ విదేశాల్లోని పత్రికలు కూడా వార్తలు రాశాయి. కానీ పోలీసు అధికారులు వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో పోలీసుల్లో కదలిక తెచ్చేందుకు పెద్ద సాహసమే చేశాడు భీమా. గతంలో తాను ఓ మృతదేహాన్ని పాతిపెట్టిన చోట తవ్వాడు. పుర్రే, ఎముకల్ని వెలికితీశాడు. వాటిని ఫోటోలు, వీడియోలు తీసి కోర్టుకు సమర్పించాడు. అక్కడితో ఆగలేదు. తాను అబద్ధమాడడం లేదని, ఈ విషయంలో లై డిటెక్టర్ టెస్టుకు సైతం సిద్ధమన్నాడు. సామూహిక ఖననాల విషయాన్ని బయటపెడుతున్న క్రమంలో తనను ఎవరైనా హత్య చేయవచ్చనే సందేహాలు కూడా భీమాకు కలిగిందే. అయితే నిజాలు తనతో సమాధి కాకూడదని తపన పడ్డాడు. హత్యాకాండకు కారణమైన వాళ్ల పేర్లను సుప్రీంకోర్టు న్యాయవాదికి సీల్డ్ కవర్లు పంపుతున్నట్లుగా వివరించాడు. అంతేకాదు, తాను చెప్పిన చోట తవ్వినప్పుడు మృతదేహాల అవశేషాలు దొరికితే దోషుల్ని శిక్షించండి. ఒకవేళ తాను చెప్పింది తప్పని రుజువైతే మాత్రం ఏ శిక్షకైనా తాను సిద్ధమన్నాడు. ఇంత పోరాటం చేస్తే తప్ప భీమా మాటలు పట్టించుకున్న నాథుడు లేకపోయాడు. చివరికి భీమాను అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి ఎదుట అతను వాంగ్మూలమిచ్చాడు. 5 గంటల పాటు అతన్ని విచారించారు. తర్వాత కూలీలు, చిన్న చిన్న యంత్రాలను వెంటబెట్టుకుని ఎక్కడెక్కడ శవాల్ని పాతిపెట్టాను అని భీమా చెబుతున్నాడో అక్కడికి తీసుకెళ్లారు. మృతదేహాల గాలింపు చర్యలు ప్రారంభించారు. అంటే పోలీసులు కదలిక తీసుకురాగలిగాడు భీమా. 1998 నుంచి 2014 వరకు జరిగినది మాత్రమే భీమా చెబుతున్నాడు. తాను పారిశుద్ధ్య కార్మికుడిగా ఉన్న 10 ఏళ్లలో చూసినది మాత్రమే వివరిస్తున్నాడు. కానీ గత 4-5 దశాబ్దాలుగా ధర్మస్థల చుట్టుపక్కల ప్రాంతాల్లో మహిళల దారుణ హత్యలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ధర్మస్థలలో మహిళల హత్యలపై స్థానికులు అనేకసార్లు ఆందోళనలు చేశారు. కానీ వాటిని లెక్క చేసేవాడు లేకపోయాడు. 2013 నవంబర్ 26న వామపక్షాల నేతృత్వంలో దక్షిణ కన్నడ జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన ప్రదర్శన జరిగింది. ఇందులో సిపిఎం పార్లమెంటు సభ్యులు కూడా పాల్గొన్నారు. 463 మంది అనుమానాస్పద రీతిలో అదృశ్యం కావడం కేవలం ధర్మస్థల, ఉజిరేకి సంబంధించిన అంశం కాదని, ఇది జాతీయ సమస్య అన్నారు సిపిఎం పార్లమెంటరీ పార్టీ నేత వసుదేవ్ ఆచార్య. మహిళలు, బాలికల అదృశ్యంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ధర్మస్థల, ఉజిరే ప్రాంతాల్లో 463 మంది మహిళలు అదృశ్యమైనట్టు 2013లో జరిగిన ఆందోళనలోనే ప్రస్తావించారు. కానీ 12 ఏళ్లలో ఇంకెన్నో అఘాయిత్యాలు ఆ ప్రాంతంలో జరిగి ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మహిళల హత్యలు, సామూహిక ఖననాలపై లోతుగా దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేల్చాలి అనే డిమాండ్ వినిపిస్తోంది. ఇంట్లో వాళ్ళు ఎవరైనా కనిపించకుండా పోతే తమకు తెలిసిన అన్ని ప్రాంతాల్లో కుటుంబ సభ్యులు వెతుకుతారు. తమ వల్ల కాకపోతే పోలీసులను ఆశ్రయిస్తారు. అయిష్టంగానైనా పోలీసులు ఎఫ్ఐఆర్ రాసి దర్యాప్తు ప్రారంభిస్తారు. పోలీసులు వాళ్ళను సురక్షితంగా తీసుకొస్తారనే ధీమాతో ఉంటుంది బాధిత కుటుంబం. కానీ కేసే కట్టం పొండి అని కసిరి పారేస్తే ఎలా? నేరస్తులతో కాకీలు కుమ్మక్కైపోతే పరిస్థితి ఏంటి? ధర్మస్థలలో జరిగిందేమిటి? బాధిత కుటుంబాల ఆవేదన ఏంటి? కర్ణాటకలోని ధర్మస్థల ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశం. జాతక దోషాలు, పితృదేవతల ఆత్మలకు శాంతి కలిగించే పూజలు చేస్తారు. పేరులో ధర్మం ఉంది కానీ ఆ ప్రాంతంలో కొన్ని దశాబ్దాలుగా అధర్మం రాజ్యమేలుతోంది. ఈ ప్రాంతంలో మహిళలు, బాలికలు అదృశ్యమైతే ఇక ఎప్పటికీ వాళ్లు ఏమయ్యారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ధర్మస్థలను ఆనుకొని ఉజిరే గ్రామం ఉంది. వీటి చుట్టూ అడవిలాంటి ప్రాంతాలు ఉన్నాయి. పక్కనే నేత్రావతి నది పారుతూ ఉంటుంది. ఈ ప్రాంతం చాలా కాలంగా మహిళలపై అకృత్యాలు, ఘోరమైన నేరాలకు అడ్డాగా మారింది. గడిచిన 50 ఏళ్లుగా ఈ ప్రాంతంలో మహిళల అదృశ్యం మిస్టరీగానే మిగిలిపోతూ వస్తుంది. కొందరి విషయంలో మరీ దారుణంగా వ్యవహరించారు పోలీసులు.
మా అమ్మాయి కనిపించకుండా పోయింది, కాస్త వెతికి పెట్టండి అని వేడుకుంటుంటే ఫిర్యాదుల్ని స్వీకరించకుండా కసిరి పారేశారు. ఎవరితోనో లేచిపోయి ఉంటారని నీచంగా మాట్లాడి మనసుల్ని విరిచేశారు. దీంతో పోలీసుల వల్ల తమకు న్యాయం జరగదనే నిర్ధారణకు వచ్చిన బాధిత కుటుంబాలకు బాధను దిగమింగడం మినహా మరో మార్గం లేకుండా పోయింది. ధర్మస్థలలో టీచర్గా పనిచేస్తున్న వేదవల్లికి హెడ్ మిస్ట్రెస్ గా ప్రమోషన్ రావాల్సి ఉంది, కానీ రాలేదు. దీంతో కోర్టుకు వెళ్లి ప్రమోషన్ తెచ్చుకున్నారు. ఇది నచ్చని స్థానిక ప్రముఖులు భర్త లేని సమయంలో తమ ఇంటి బాత్రూంలోనే వేదవల్లిని దహనం చేశారు. పైగా భర్తే హత్య చేశాడు అని డాక్టర్ అయినా ఆమె భర్తను అరెస్టు చేశారు పోలీసులు. అయితే కోర్టు అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది. కానీ వేదవల్లిని చంపిన వాళ్లెవరో తేలలేదు. 1979లో జరిగింది ఈ సంఘటన. 1986లో 17 ఏళ్ల మలయాళీ అమ్మాయి పద్మలత అదృశ్యమయ్యింది. ఆమె తండ్రి కమ్యూనిస్టు పార్టీ తరపున ధర్మస్థల పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడమే దీనికి కారణం. 56 రోజుల తర్వాత నేత్రావతి నది ఒడ్డున బట్టలు లేని స్థితిలో మృతదేహం దొరికింది. కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి. శరీరం ఎముకల గూడులా మారింది. అయితే దోషులెవరో తేలలేదు. సాధారణంగా ఆ కుటుంబంలో మృతదేహాన్ని దహనం చేస్తారు, కానీ కేసును ఏ రోజుకైనా తిరగదోడుతారు అనే ఉద్దేశంతో పద్మలత మృతదేహాన్ని ఖననం చేశారు ఆమె తండ్రి. అక్కడ సమాధి కట్టించారు. తర్వాత పద్మలత తండ్రి కూడా చనిపోయారు. 38 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఆ సమాధి అలాగే ఉంది. న్యాయం కోసం ఆ కుటుంబం ఎదురు చూస్తుంది. 2003లో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని అనన్య భట్ తన స్నేహితులతో కలిసి ధర్మస్థలకు వచ్చింది. తర్వాత అదృశ్యమయ్యింది. తల్లి సుజాత ధర్మస్థలకు వచ్చి కూతురు కోసం వెతికారు. పోలీసులకు చెబితే కేసు నమోదు చేయలేదు. గ్రామ పెద్దను కలిస్తే కసిరి పారేశారు. దిక్కుతోచని స్థితిలో సమీపంలో గుడి వద్ద కూర్చుంది. ఆ సమయంలో ఆమె వద్దకు 3 వ్యక్తులు వచ్చారు. మీ అమ్మాయిని చూపిస్తామంటూ తమ వెంట తీసుకెళ్లారు. ఒక గదిలో కళ్లకు గంతలు కట్టి కుర్చీకి కట్టేశారు. తన కూతురు ఎక్కడా అని అడిగితే వెనక నుంచి తలపై బలంగా కొట్టారు. 3 నెలల తర్వాత బెంగళూరులోని ఆసుపత్రిలో తాను కళ్లు తెరిచారంటున్నారు సుజాత. తనను ఆసుపత్రికి ఎవరు తీసుకొచ్చారో, బిల్లు ఎవరు కట్టారో తనకు తెలియదన్నారు. డిశ్చార్జ్ అయి మంగళూరులోని ఇంటికి వచ్చేసరికి లోపలంతా కాలిపై ఉన్నాయి. సుజాతతో పాటు ఆమె కుమార్తె అనన్యకు చెందిన దుస్తులు, రికార్డులు దగ్ధమైపోయాయి. దీంతో వారం రోజుల పాటు వీధుల్లో గడిపినట్టుగా చెబుతున్నారు సుజాత. ప్రస్తుతం సుజాత వయసు 70 ఏళ్లు ఉంటాయి. ఈ వయసులో ఆమె కోరుకుంటున్నది ఒక్కటే, డిఎన్ఏ పరీక్ష ద్వారా అయినా తమ కుమార్తె ఎముకల్ని గుర్తించి ఇస్తే బ్రాహ్మణ పద్ధతిలో అంత్యక్రియలు చేయిస్తానంటున్నారు. తనకు కనీసం ఆ తృప్తినైనా ఇవ్వండి అని వేడుకుంటున్నారు సుజాత. అవతలి వ్యక్తులు చాలా పెద్దవాళ్లని, వాళ్లతో పోరాడే శక్తి తనకు లేదంటున్నారు సుజాత. ధర్మస్థలి చుట్టూ ఇలాంటి అనేక కేసులు ఉన్నాయి. నేటికి న్యాయం కోసం ఎదురు చూస్తున్నాయి పలు కుటుంబాలు. మహిళలు, యువతుల మిస్సింగ్ పై దశాబ్దాలుగా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వ యంత్రాంగం బొత్తిగా పట్టించుకోవడం లేదు. ఇంతవరకు ఒక్క కేసులో కూడా బాధితులకు న్యాయం జరిగిన జాడలేదు. మహిళలు, బాలికల అదృశ్యంపై ఉద్యమాలు నడిచాయి కానీ సరైన రీతిలో దర్యాప్తు మాత్రం జరగలేదు. దీంతో దుండగులు మరింతగా రెచ్చిపోతున్నారు. మహిళలపై అఘాయిత్యాలకు ధర్మస్థల అడ్డాగా మారిపోయింది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వాలు ఈ ప్రాంతంలో జరుగుతున్న ఘోరాలను ఎందుకు పట్టించుకోవడం లేదన్నది సమాధానం దొరకని ప్రశ్న. ఇప్పటికైనా సిట్ నిజాలు నిగ్గు తేల్చుతుందో లేదో చూడాలి.